రైట్, మిగతా అప్డేట్ చూస్తే విశాఖ ఉక్కు పరిశ్రమకు సాయంపై కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. 11,440 కోట్లు ప్యాకేజీ కేంద్రం ప్రకటించింది. దీనిపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన విడుదల చేశారు. ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. రైట్, మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విశాఖ ఉక్కు పరిశ్రమకు సాయంపై కేంద్రం అధికారిక ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్, చెప్పండి, విశాఖ ఉక్కు పరిశ్రమకు సాయంపై కేంద్రం అధికారిక ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చందు, ఏదైతే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తారు లేదా దాన్ని ఇతర వ్యక్తులకు ప్రైవేట్ వాళ్ళకు అమ్ముతారని చెప్పేసి గత కొంతకాలంగా కూడా విశాఖ ఉక్కు పైన కూడా సందిగ్ధత నెలకొంది. దీనిపైన కూడా స్థానికులు కూడా పెద్ద ఎత్తున కూడా పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సన్నిహిత సంబంధం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినతి చాలాసార్లు కూడా వాళ్ళు మోడీతో పాటు ఇతర మంత్రులకు కూడా వినతులు ఇస్తూ వచ్చారు. ఎక్కడైతే ఇక్కడ విశాఖ ఉక్కు అనేది చాలా కీలకము, రాష్ట్రానికి సంబంధించి కూడా ఉక్కు పరిశ్రమ ఉండాల్సిందని చెప్పేసి కూడా వాళ్ళు పలు సందర్భాలు కూడా కేంద్ర దృష్టితో చర్చించడం జరిగింది. అయితే ఈ మధ్యలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏదైతే వినతి మేరకు కూడా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా దాన్ని పరిపుష్టం చేసే విధంగా కూడా కేంద్రం ఒక తీపి కబురు రాష్ట్రానికి అందించని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విశాఖ ఉక్కుకు ఆర్థికంగా ఏదైతే నష్టాల్లో ఉందో దాన్ని గట్టెక్కించే విధంగా కూడా కేంద్రం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ లో జరిగిన ఒక సమావేశంలో కూడా కేంద్ర కేబినెట్ లో విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా భారీ ప్యాకేజ్ ప్రకటించింది. దీని మీద కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం ఆమోదం తెలిపింది. దాదాపు 11,440 కోట్ల రూపాయలను కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా ఇచ్చేందుకు కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మీద కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఈ ప్యాకేజీకి సంబంధించి కూడా ఆయన ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా దాదాపు 11,440 కోట్ల రూపాయలతో విశాఖ ఉక్కుకు మరింత పరిపుష్టంగా అంటే దానికి నష్టాల బాట నుంచి లాభాల బాట ఎక్కించే విధంగా కూడా దానికి ఈ నిధులు వినియోగపడతాయని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో కూడా కేంద్రం సాయంపై ఏదైతే కేంద్రం సాయం చేసిందో దాదాపు 11,440 కోట్ల రూపాయల నిధులు అందించడంతో పాటు కేంద్ర సహాయ సహకారాలపై కూడా ఆయన ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీ కూడా మంత్రుల దృష్టికి చర్చించడం జరిగింది. మంత్రుల దృష్టి కూడా కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాల పైన వాళ్ళు తీవ్ర ఎంతో సంతోషకరంగా సంతృప్తి వ్యక్తించడం జరిగింది. ఈ రోజు రేపు జరిగే కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో కూడా ఈ కేంద్రం ఇచ్చిన సహాయ సహకారాల పైన కూడా ఘనంగా స్వాగతం పలకాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు మంత్రులకు చెప్పడం జరిగింది. మొత్తం చూసుకుంటే రాష్ట్రానికి మటుకు ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఉక్కు పరిశ్రమ పోరాటం పైన చాలా మంది లోకల్ అక్కడ ఉండే నాయకులు కూడా పోరాటం చేస్తారు. ఈ మధ్యలో కేంద్రం ప్రకటించిన నిధులతో మటుకు మనకు ఉక్కు పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ మరింత అభివృద్ధి బాట పట్టే అవకాశంగా ఉంటుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.